ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. పేతురు మహాశయుడు అంటాడు, మనందరం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు యేసు ప్రభు మనందరినీ వెలుగులో నడిపించారు. ఎందుకంటే మనం ఆయన ప్రజలంగా ఈ లోకంలో బ్రతకడానికి, ఏర్పరచబడిన వంశంగా మనం ఉండడానికి, ఆయన సొత్తైన ప్రజలంగా మనం జీవించడానికి ఆయన మనల్ని వెలుగులో నడిపించారు అని పేతురు తెలియజేస్తాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మనల్ని చీకట్లో నెట్టేయడానికి కాదు, చీకటిలో ఉన్న మనలను వెలుగులో నియమించడానికి, స్థాపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రభువుని వెంబడించే వారందరూ కూడా వెలుగు సంబంధులు, వెలుగులో జీవిస్తున్నారు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశం ద్వారా మనందరూ ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నాం. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా ఏ విధంగా దీవెన పొందుతున్నారో మాకు తెలియజేస్తున్నందుకు మేము నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి 89వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందామా? Psalm 89 and verse 24. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. బట్ బై మై ఫెయిత్ఫుల్నెస్ అండ్ మై మర్సీ షల్ బీ విత్ హిమ్, అండ్ ఇన్ మై నేమ్ షల్ హిస్ ఆన్ బీ ఎగ్జాల్టెడ్. ఎజ్రాహీయుడైన ఏతాను అనబడే దైవజనుడు ఈ 89వ కీర్తన రచించాడు. ఇందులో ప్రాముఖ్యంగా దావీదు గురించిన వివరాలు ఎక్కువ రాయబడ్డాయి. ఏతాను రచించినప్పటికీ కూడా ఏతానికి దేవుడు దావీదును గురించి చెప్పిన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ చదవబడిన వాక్య భాగం కూడా దావీదును ఉద్దేశించి రాయించిన మాటే. నా విశ్వాస్యత మరియు నా కృప అతనికి తోడుగా ఉంటాయి, నా నామం వలన అతని కొమ్ము హెచ్చింపబడుతుంది అని దేవుడు దావీదును గురించి మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాగ్దానాలు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయని బైబిల్ సెలవిస్తున్నాయి. దావీదు మనలాంటి మనుష్యుడే, ఇదే భూమి మీద బ్రతికాడు. మనం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నామో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, ఎలాంటి దూషణ మాటలు ఎదుర్కొంటున్నామో, శత్రువులు ఏ విధంగా చెలరేగుతూ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, దావీదు కూడా అలాంటి అనుభవాల్లోనే ఉన్నాడు. అయితే దావీదు దేవుని హృదయానుసారుడిగా బ్రతకడానికి కారణం ఏంటి అంటే, దేవునికి తన హృదయంలో చోటిచ్చాడు, దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఒకానొక సందర్భంలో తప్పు చేసినప్పటికీ కూడా మరలా ప్రభు పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. తిరిగి వచ్చాడు దేవుని దగ్గరికి. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు, కానీ సౌలు తిరిగి రాలేదు, దావీదు తిరిగి వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు దావీదును బలంగా వాడుకున్నాడు, అనేక తరములకు దీవెనకరంగా చేశాడు. పొరపాట్లు తప్పులు అందరూ చేస్తారు, కానీ ఎంతమంది దేవుని దగ్గర తిరిగి వస్తున్నారు క్షమాపణ కోసం, పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్నారు. పశ్చాత్తాపంతో దేవుని పాదాల మీద పడేవారు కనికరం పొందుతారని బైబిల్లో రాయబడింది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని లేఖనం స్పష్టీకరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన దుర్నీతి నుండి మనల్ని విడిపించి, మన పాపముల నుండి క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తారనేది లేఖన సత్యం. నీ జీవితంలో ఒకవేళ ఎంతవరకు కూడా పాప బంధకాల్లో పడి ఉన్నావా? ఎటు వెళ్ళాలో తెలియక, ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఎక్కడుందో తెలియక సతమతం అవుతున్నావా? రా, యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించారు, తన రక్తాన్ని నీ కోసం కార్చారు. దారధారులుగా తన రక్తాన్ని నీ కోసం కార్చడం వల్ల ఆ రక్తములోని ప్రతి పాపానికి దేవుడు క్షమాపణ ఇవ్వగలడు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో దావీదు దేవుని ద్వారా హెచ్చింపబడ్డాడు. అతని కొమ్ము నా నామమును బట్టి హెచ్చింపబడును. ఈరోజు క్రీస్తు నామములో ఉన్న శక్తిని నువ్వు గుర్తించగలిగితే, యేసు నామంలో ఉన్న మాధుర్యాన్ని, శక్తిని, అపరిమితమైన శక్తిని నువ్వు గుర్తించగలిగితే, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. నీ కొమ్ము హెచ్చింపబడినంటే నీ జీవితాన్ని హెచ్చించేవాడు ఆయన. దుర్భర పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో కుట్టుమిట్టాడుతున్న నిన్ను ఉన్నత శిఖరాల మీద నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు ఆయన. సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఎంతవరకు నన్ను సంస్కరించే వాళ్ళు ఎవరు లేరండి, నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరండి, నా కష్టాలు, నా ఇబ్బందులు నన్ను అణగదొరుకుతున్నాయండి, నా భారాలు నేనే భరించుకుంటూ వెళ్తున్నాననే బాధతోనే ఉంటే, నీకో శుభవార్త ఉంది. దేవుడు నిన్ను హెచ్చించాలని, తన మహిమతో నింపాలని, తన ప్రభావంతో నింపాలని, తన మహిమ రాజ్య నిర్మాణం కోసం నేను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. You have to submit your life. You have to surrender your life.
ఇట్స్ ఆల్ అబౌట్ సబ్మిషన్. ఇట్స్ ఆల్ అబౌట్ సరెండరింగ్ యువర్ లైఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతుల్లోకి నీ జీవితాన్ని సమర్పించడం. నీ కొమ్ము హెచ్చింపబడుతుందనగా దేవుడు నీ జీవితాన్ని హెచ్చిస్తాడు. అబ్రహామును హెచ్చించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు, దావీదును, దానియేలును హెచ్చించిన దేవుడు, అనేక మంది దేవుని బిడ్డలను హెచ్చించిన దేవుడు నేటికి మన మధ్య సజీవుడిగానే ఉన్నాడు. అలాంటి అనుభవంలో ముందు కొనసాగాలంటే దేవుని గట్టిగా నువ్వు పట్టుకోవాలి. నా విశ్వాస్యత, నా కృప అతనికి తోడై ఉంటాయి. దేవుని కృప మనకిప్పుడు తోడుగానే ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన విశ్వాస్యత కలిగిన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాటిచ్చి నేను ఇప్పుడు అలా చెప్పాను అని తప్పించుకునేవాడు కాదు. ఆయన దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని వాడు నీకు నాకు తోడై ఉన్నాడు. కనుక లెట్ us మూవ్ ఆన్, ముందుకు వెళ్దాం. అధైర్యాన్ని ప్రక్కన పెడదాం. దేవుడిచ్చే అభయాన్ని కలిగి ఉందాం. భయాన్ని, ఆందోళన, కలవరాలను ప్రక్కన పెట్టి దేవుని కొరకు జీవిద్దాం. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాల్లో మీరు ఎదగాలని దేవుని సేవకునిగా నేను కూడా కోరుతున్నాను. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి, ప్రభువుని గణపరచండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఆనాడు దావీదుకు తోడై ఉండి నీ కృప మరియు నీ విశ్వాస్యతను అతనితో ఉంచి అతను హెచ్చించిన దేవుడు ఉన్నాడు. ఆనాడు దావీదుకు తోడైన దేవుడు ఈరోజు మాతో కూడా మీరున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా ఇంకా నీ ప్రేమను మా పట్ల వెల్లడి చేస్తూనే ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరూ, ప్రపంచ ఏ నలుమూలల నుంచి ఈ వాక్యాన్ని వింటున్నా వారందరూ మీరే ముట్టండి, బలపరచండి, ధైర్యపరచండి. అన్ని విషయాల్లో నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. స్వస్థత లేని వారికి స్వస్థ ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. నీ ఆత్మాభిషేకంతో ప్రతి ఒక్కరి నింపి నీ కార్యాల కొరకు సిద్ధపరచమని కోరుకుంటూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.